ములుగు జిల్లా ఏటూరు, నాగారం, మంగపేట మండలాల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం, అరగంట పాటు కురిసిన భారీ వర్షం, రాళ్లతో కూడిన వర్షం పడడంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా చల్లబడి అకాల వర్షం కురిసింది. మిర్చి రైతులు కోత కోసిన పంట అంతా కల్లాల్లో ఆరబోశారు. అకస్మాత్తుగా కురిసిన రాళ్ల వానకు కల్లాల్లో మిర్చి తడిసి మార్కెట్లో ధర పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ దాగినాయి. ఇగో కళ్ళల్లో రాళ్ళ వర్షం చూసుకోండి. ఇక రాళ్ళ వర్షం పడతాయి. ఇక అదే వీడియో పెట్టిన నల్లూరులో ఇది రాళ్ళ వర్షం ఫస్ట్ టైం పడుతుంది చూడండి. ఇక ఒడ్లు మొత్తం నడిచిపోయినాయి, రాళ్ళు పడ్డాయి. అయిపోయింది. అయితే ఏం లేదు. ఆ పొలాలు మొత్తం అక్కడ దాకా ఇక్కడికి లచ్చారు దాకా నేను నాయ పొలాలు అక్కడికి ఎర్ర కాపడంతా నాయ. అన్న అంటే ఇది చెట్టు అడ్డా ఉన్నందుకు చెప్పరా. ఇక్కడ పొలం సార్ ఇప్పుడు మాట్లాడు, దేంట్లో ఉండి మాట్లాడతావా? అంత ఎక్కడ వేసిన కానీ పారం వచ్చినాయి మొత్తం. ఏం లేదు, పైనుంచి కింద దిగినాయి.
వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక 70% 80% గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది. నాకు సుమారు ఎకరానికి నష్టం ఒక 25 నుంచి 30 బస్తాల నష్టం జరిగింది. కావున నాకు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి నాకు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని మీద నా బతుకు తెరువు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో సహాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏటూరునాగరం మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను 2 ఎకరాల మిర్చి చేసి పూత కోసుకొని కళ్ళంలో ఆరబోసుకుంటే రాళ్ళ వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడై మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమ్మరి సతీష్, మాది ఏటూరునాగరం మండలం శంకరాయపల్లి గ్రామం, ములుగు డిస్టిక్. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతి బీభత్సంగా పెద్ద రాళ్లతో కురిచి మా మిర్చి కళ్ళాల వద్ద ఆ వడగళ్ల వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి అయి పలిగి ముక్కలుగా మారిపోయినాయి. తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే అలా పోతే ఏమొస్తాయని చెప్పేసి ఏందో ఏర్పడితే ఈ వడవల్ల వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం.